90 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైతే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ బ్యాగ్ లింగంపల్లిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నిన్న ఫుడ్ పాయిజన్ కావడంతో వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్లో కింగ్ కోటి ఆసుపత్రికి తీసుకువచ్చారు. కింగ్ కోటి ఆసుపత్రికి చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు వారిని పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ కి గల కారణాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రితో పాటు ఒక మంత్రికి కూడా సోయి లేదని విమర్శించారు. ఫుట్బాల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ విద్యార్థుల మీద లేదు. ఫుట్బాల్ ఆడటానికి ముఖ్యమంత్రి 5 కోట్లు ఖర్చు పెట్టాడు. విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. 12 గంటలకు అమ్మాయి 11 గంటలకు వచ్చింది. ఇప్పుడు తెల్లారింది. 24 గంటలైనా అల్ట్రాసౌండ్ చేయకపోతే నేను యాక్చువల్లీ అక్యూట్ గ్యాస్ట్రైటిస్ డిహైడ్రేషన్ వెంటనే డిహైడ్రేషన్ కరెక్ట్ చేశాను సార్. 24/7 సర్వీసే కదా. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అమ్మాయి కాస్త ఏడుస్తుంటే కడుపు పట్టుకొని ఏడుస్తుంటే మీరు ఏమైనా రూల్ అయినా తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ పంపండి. సాయంత్రం చేయొచ్చు కదా. అమ్మాయి దారులు పడి ఏడుస్తుంది, కడుపు పట్టుకొని ఏడుస్తుంటే మీరు అల్ట్రాసౌండ్ చేయరు, ట్రీట్మెంట్ చేయరు. अरे बेटा अल्ट्रासाउंड करना था ना, अल्ट्रासाउंड करके कुछ पेन हम रात में कब तक हो रही बच्ची स्टमक में पेन आ रहा है. इतना पेन आया तो क्या कर रहे डॉक्टर? स्टमक में क्या है देख के उनको कुछ टैबलेट देना, कुछ दवा देने की जरूरत है. समस्या कर कॉल द डॉक्टर आपके अल्ट्रासाउंड करते చూడే బాబు డాక్టర్ గారు అమ్మాయి చూడు అక్కడి నుంచి ఫస్ట్ థర్స్డే 9th పెరుగు తిన్నాక ఇబ్బంది అయిందా? మరి ఎప్పుడు వచ్చారు? మన అప్పటిదాకా నైట్ నుంచి 12 o'clock. రేవంత్ రెడ్డి ఏమో విజన్ 2047 అని డబ్బా కొట్టుకుంటుండు, సంకలు గుద్దుకుంటుండు. ఇది విజన్ 2047 కాదు, పాయిజన్ 2047 అయిపోయింది. ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలల కలుషిత ఆహారంతో మంచాల మీద పడ్డ పిల్లలే కనబడతా ఉన్నారు. పాయిజన్ తో ఇవాళ పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యేలు నేను కొంతమందిని పరామర్శిస్తే మంచిగా అయినాక మరి ఏడిపోతావు బిడ్డ అంటే నేను పోను, హాస్టల్కి పోను ఇంటికే పోతా అంటారు పిల్లలు. నేను ఇంటికే పోతా, ఇక పోను గవర్నమెంట్ హాస్టల్కు అని పిల్లలు వణుకుతున్నారు, భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ రైజింగ్ అని డబ్బులు కొడుతున్నావు. ఇవాళ తెలంగాణ రైజింగ్ కేవలం ఆ ఫ్రంట్ పేజ్ యాడ్లు, పేపర్లలో ఫ్రంట్ పేజ్ యాడ్ల మీద, టీవీ అడ్వర్టైజ్మెంటుల్లో, హోర్డింగ్ల మీద మాత్రమే తెలంగాణ రైజింగ్. కానీ ఇక్కడ పిల్లలు మాత్రం ఆసుపత్రుల్లో మంచాల మీద ఫాలింగ్. నీదంతా హోర్డింగ్ల మీద రైజింగ్. గురుకుల పాఠశాల, ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఆసుపత్రులలో బెడ్ల మీద ఫాలింగ్. నీ గవర్నమెంట్ గింతే ఉన్నది. నువ్వు ఎట్లా రేజ్ అవుతున్నావు నాయన? అవినీతిలో రేజ్ అవుతున్నావు, అరాచకంలో రేజ్ అవుతున్నావు, అహంకారంలో రేజ్ అవుతున్నావు, కబ్జాలలో రేజ్ అవుతున్నావు. కానీ ప్రభుత్వ పాఠశాల పిల్లలు మాత్రం ఆసుపత్రుల మీద ఫాల్ అయిపోతున్నారు. మంచాల మీద పడిపోయిన పరిస్థితి వచ్చింది. ఈరోజు కోతలు కోయడం కాదు, రేవంత్ రెడ్డి నోరిప్పితే అబద్దాలే. ఇక మాటలైతే కోటలు దుంకుతాయి. కోతలు కోసుడు కాదు రేవంత్ రెడ్డి. నువ్వు నిజాయితీ ఉంటే గా బడి పిల్లలకు, గా హాస్టళ్లలో ఉండే పిల్లలకు ఇంత కడుపు నిండా అన్నం పెట్టు. ఫస్ట్ మాటలు ఎక్కువ ఉన్నాయి తప్ప అన్ని ఉత్తముచ్చట్లే. ఏమైనా మాట్లాడితే 20,000 కోట్లతో నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడుతున్నా అంటాడు. 20,000 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టేటప్పుడు అప్పటిదాకా పిల్లలు బతుకుంటే కదా. ఇలా పాఠాలు చదువుకోవాల్సిన పిల్లలు